ಲೋಕಲ್ ಲೀಡರ್ ಇವತ್ತು ಲೋಕಲ್ ಲೀಡರ್ ರಾಜನಹಳ್ಳಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿಯ ಇಲ್ಲಿನ ಮುಖಂಡರ ಸಭೆಯನ್ನು ಕೊಡ್ಬೇಕಲ್ಲ ಸಭೆಯನ್ನು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಮುಖಂಡರ ಸಭೆಯನ್ನು ಇವತ್ತು ಕರೆದು ಈ ಒಂದು ಮುಖಂಡ ಸಭೆಯನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೀವಿ. ಈ ಒಂದು ಸಭೆಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ನೆಚ್ಚಿನ ನಾಯಕರು ನಮ್ಮ 2023ರ ವಿಧಾನಸಭೆ ಅಭ್ಯರ್ಥಿಯಾದಂಥ సౌమ్య స్వభావದ వ్యక్తి ತುಂಬಾ పచ్చాపంపు తెలుగులో అట్లా వ్యక్తి మన ఆజ్ఞాన వచ్చినారు ఈ ప్రోగ్రాంకి. ఆయనకి మొట్టమొదటిసారిగా మన పంచాయతీ పరంగా స్వాగతము, ధన్యవాదాలు. అదే రీతిగా మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నీలకంఠ కూడా వచ్చినారు, వాళ్ళకి స్వాగతం. అదే రీతిగా మన టౌన్ బ్లాక్ అధ్యక్షుడు నమోనల్లా వచ్చినారు, వాళ్ళకి స్వాగతం. వేదిక పైన అనేక ముఖండ్లు ఉన్నారు. మన కాడేపల్లి చూడకుండా ఇంకా మన మునాంజన్ ఇంకా గడ్మిల్ రామన్ ఇంకా నందాన్ ఇంకా మన తిమ్మిరెడ్డి మామూలు ఇంకా అందరూ ఉన్నారు. ఇక్కడ అనేక ముఖండ్లు వచ్చారు. దాని జೊತೆಗೆ మీరు పంచాయతీని ఇంకా అన్ని ఊర్లు మన పంచాయతీలో 10 ఊర్లు వస్తాయి. 10 ఊర్లు ఇంకా అందరూ ముఖండ్లు వచ్చినారు. మీకు అందరికీ ధన్యవాదాలు, మంచి నమస్కారాలు కూడా. మనకి ముఖ్యంగా మనకి సుమారు నేను రాజకీయంలోకి వచ్చినప్పుడు ఇంకా మన పంచాయతీలో మ్యాక్సిమంగా ఇప్పటిదాకా కూడా ఎప్పుడు కూడా మీరు అందరూ సహకరించుకొని ఎప్పుడు మన బూత్లంతా మెజార్టీ వచ్చిండే కాంగ్రెస్ పార్టీకి వచ్చిండాయి. ఒకసారి మన కొత్త మంజునాథ్ చేసి ఇండిపెండెంట్కి, ఒకసారి నాగేష్ చేసి అప్పుడు మెజార్టీనే వచ్చింది. దురాదృష్టవశాత్తు మన ఏమేమి సమస్యలు అయినా ఏమేమి యావదా దీని కన్నా పాపము మనకి చాలా మెజార్టీ తగ్గామన్నారు. 2023లో మన ఆజ్ఞానాన్ని ఇప్పుడు గెలిపించుకొని ఉంటే ఆయన మన తాలూకి ఎంత డెవలప్, కొత్తూరు మంజునాథ్ ఎంత మన తాలూకి, మన ఊరికి, మన గ్రామాన్ని, మన పంచాయతీకి కూడా మన కొత్తూరు మంజునాథ్ మ్యాక్సిమం డెవలప్మెంట్ చేయాలి. సిమెంట్ రోడ్లు తంచిపెట్టి, జనాలు తంచిపెట్టి, దేవస్థానం తంచిపెట్టి టోటల్ గా ఎన్ని విధాలుగా చేయాలి. కొత్తూరు మంజునాథ్ మనము మన పంచాయతీ వాళ్ళు, మన పంచాయతీ గుడిపల్లి పంచాయతీ కావచ్చు, మనం చిక్కాపట్టే ఉపయోగించుకొని కూడా మన అజ్ఞానానికి మనం ఓటు మెజార్టీ చెక్కాలి. దాంట్లో అందరూ సమస్యలు ఉన్నాయి. దయపెట్టి సలీకి అట్లా కాకుండా ఆజ్ఞాన అయిపోతే ఎమ్మెల్యే అయినంటే మనకి 100% పట్లు మనకి రైట్ హ్యాండ్ ఉన్నప్పుడు ఉంటా ఉండే, మనకి సూచన దాకా నడుస్తున్నాం. అయినా ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేనే. ఎట్లా అంటే మన స్టేట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆయన ఆజ్ఞాన అయిపోతే ఏమి లెటర్ ఇస్తే ఎవరికన్నా ఇట్లా తహసీల్దార్ కావాలంటే ఇట్లా తహసీల్దార్ మన తాలూకులకు రావాలా, ఇట్లా ఆర్ఐ రావాలంటే ఇట్లా ఆర్ఐ ఉండాలా, ఇట్లా ఇంజనీర్ రావాలంటే ఇట్లా ఇంజనీర్ ఉండాలా. టోటల్ అధికారం అంతా అయిపోతే కొత్త ఆజ్ఞాన సెట్ ఉంది ఇప్పుడు మన తాలూకులో. ఎలా అంటే మన కర్ణాటక రాజ్యంలో మనకి ఇప్పుడు యావత్ లెక్కలో కూడా ఆజ్ఞానే మనకి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే మన తాలూకు ఉంది. అక్కడ యావ పోలీస్ డిపార్ట్మెంట్, యావ డిపార్ట్మెంట్ అని తీసుకో, మనం ఏం చెప్తే అదే ఫైనల్ అంతే. ఆ లెక్కలో ఇట్లా నడుచుకొని పోతా ఉంటాడు. దాని జೊತೆಗೆ ఆజ్ఞాన కూడా కొత్తూరు మంజునాథ్ మన పొలాల్లో ఎమ్మెల్యే అయినాక ఆయన సహకారంతో, కొత్తూరు మంజునాథ్ సహకారంతో మన తాలూకు అనేకమైన ఈ సంవత్సరం ఇంకా సర్వీస్ చేసుకొని వస్తూ ఉంటాడు. ఇంక ముందు దినాల్లో కూడా ఆయన మన జట్లోనే ఉంటాడు. ఎప్పటికీ మన జట్లో ఉండేట్ల వ్యక్తి, మన సొంతం మన కుటుంబంలో ఉండేట్ల వ్యక్తి ఆజ్ఞాన. అట్లా అవనికి మనం ముందు దినాల్లో ఆయనకి కాపాడుకోవాలా, ఆయన మన తాలూకులో పెట్టుకోవాలా, ఉరిపించుకోవాలా అని మనం చేసుకుంటూ అన్నికి ముందుకి పోతే ఇప్పుడు రేపు 26వ తారీఖు ఇంకంతా 14 నాడు ఉంది ఎలక్షన్. ఈ పొద్దుకి 14వ తేదీ నాడు అయిపోయింది ఎలక్షన్. 90% అయిపోయింది ఎలక్షన్. ఇప్పుడు శుక్రవారం నాటికి అయిపోయింది ఎలక్షన్. అప్పుడు ఈ ఎలక్షన్ లో ఎంపీ క్యాండిడేట్ గా కాంగ్రెస్ పార్టీని కేవీ గౌతమ్ అనే వ్యక్తిని మన హైకమాండ్, మన పార్టీ వాళ్ళంతా చేసి సర్వాన్మతంగా క్యాండిడేట్ చేసి మన క్యాండిడేట్ పంపించినాడు. ఆయన చాలా మంచోడు, అంతా మంచోడు కాదు. ఆయన పాపం చాలా మృదుమైన వ్యక్తి. మన జిల్లాకి మనకంతా మన తాలూక్కి ఆయన ఎంపీ అయితే అనేక సౌలభ్యాలు సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చి మన తాలూకు డెవలప్ అవుతుంది, మన డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది. మన జీవనాలు కూడా అందరూ కూడా ఒకరు ఒక రకంగా ఆయన ఏమో తెస్తాడు. ఇప్పుడు దేవస్థానం అంతా 5 ఎకరాలు ఇండస్ట్రీ చేసి ఒక 4 ఇండస్ట్రీ తీస్తే మన చిన్నోళ్ళు ఎవరో డ్యూటీకి పోతారు, మన ఆడబిడ్డలు ఎవరో ఒక టైలరింగ్ ఫ్యాక్టరీ తీసుకుపోతారు. మన కుటుంబాలకు అందరూ కూడా అన్ని రకాలుగా కూడా అనుకూలం అవుతుంది. దయపెట్టి మీతో పదే చేయముకి మీతో వినతి చేసుకుని 26వ తారీఖు నాడు మన కేవీ గౌతమ్ కి మనందరూ కూడా చేయి గుర్తు సీరియల్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీది సీరియల్ నెంబర్ 1లో చేయి గుర్తు మనందరూ కూడా చేయి గుర్తు కోటెప్పించాలా, సీరియల్ నెంబర్ 1 కోటెప్పించాలని కోరుకుంటూ ఇంకొకటి ఏమంటే మన కోటెడిగేదానికి
మనం అడగచ్చు, ధైర్యంగా అడగచ్చు. ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రణాళిక ప్రకారంగా మనం అందరికి జనాలకి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి నెలకు 2000 బస్ ఫ్రీ ఇవన్నీ ఇచ్చిండాం. దాని చేతికి ఇప్పుడు ప్రణాళిక అవుతాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రణాళిక. ఏమి సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ఒకటి అవుతా ఉంది. ఎవరు నిరుద్యోగంగా చిన్నోళ్ళు ఎడ్యుకేషన్ చేసుకుని చిన్నోళ్ళు ఇంట్లో ఉంటే డ్యూటీ లేకుండా ఉండేవాళ్ళకి వాళ్ళకి సంవత్సరానికి ₹1,00,000. ప్రతి ఆడవాళ్ళ కుటుంబం హెడ్ ఆడవాళ్ళకి ఒక సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చేట్లా స్కీమ్ పెట్టినారు. 100% ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. అందరూ కూడా ఎవరికి వేరే ఏదైనా సన్నపన్న సమస్యలు ఎవరికి లేకుండా వాళ్ళ జీవనాలు తక్కువట్టుగా చేసుకొని పోయేట్లా ముందు దినాలు వచ్చేట్లా అవకాశాలు మస్తుగా ఉంటాయి. ఇవంతా ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకునే దానికోసం ఇవంతా చెప్తే మన జనాలకు అర్థమయ్యేట్టుగా చెప్తే రేపటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా వేస్తే ఇట్లా కాంగ్రెస్ కోటేస్తే ఇట్లా వస్తాయి. దాని చెప్పి మనకి మన క్యాండిడేట్ బీజేపీ ఒకటి కాదు, జేడీఎస్ పార్టీ క్యాండిడేట్. మనకి ఆపోజిట్ క్యాండిడేట్ ఉండేవాడు జేడీఎస్ పార్టీ క్యాండిడేట్. జేడీఎస్ అంతా ఈ పొద్దు రేపు ముందే స్టేజ్ లో ఉండదు, మన జిల్లాలోన మన స్టేట్ లో కూడా మీకు అందరికీ తెలిసిండేది. అంతా దగ్గర పనికొచ్చేసి ఇంక ముందు దినాలు ఏమి జేడీఎస్ పక్షం మన కర్ణాటక రాజ్యంలో ఉండేలే. అది టోటల్ గా ఎవరికి జ్ఞానం ఉండే వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. యోచన చేస్తే ఏమేమి జేడీఎస్ పార్టీ 1994 ఎట్లుండే అన్నకి ఎట్లుంది, ఇప్పుడు 10 ఏళ్ళైన ఇప్పుడు ఎట్లుంది, ఈ ముందుకు ఏం పెట్టింది తెలుస్తుంది. అందుకే మన కాంగ్రెస్ పార్టీ ప్రబలంగా ఉండేట్లా పార్టీ మన రాజ్యంలో ప్రబలంగా ఉంది, దేశంలో ప్రబలంగా ఉంది. దయపెట్టి మిగతా అందరికీ చేయముక్కి నేను వినతి చేసుకుంటే చెప్పి మన కేవీ గౌతమ్ కాంగ్రెస్ పార్టీకి సీరియల్ నెంబర్ 1 చేయబుద్ధి పోటీ పెట్టాలని కోరుకొని ఈ కొద్ది కార్యక్రమానికి వచ్చినదానికి మీకు అందరికీ నేను ఇంకోసారి నమస్కరించే నా మాటలు.